అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే ట్రంప్ చకచకా పనులు చేసేస్తున్నారు. చెప్పింది చెప్పినట్లు చేస్తానన్నది చేసి చూపించేస్తున్నారు. ఫస్ట్ డే తీసుకున్న నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే ట్రంప్ చేసిన సంతకాలు చూస్తే మిగతా దేశాలకు గుండెదడ మొదలైపోయింది. ఐటీ ఉద్యోగులపైన తనదైన స్టైల్లో సంచలన నిర్ణయాలు తీసుకొని షాక్ ఇచ్చారనే చెప్పాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుడ్ బై చెప్పారు. డబ్ల్యూహెచ్ఓతో తెగదెంపులు చేసేసుకున్నారు ట్రంప్. ప్రపంచ ఆరోగ్య సంస్థలో రాజకీయ జోక్యం ఎక్కువైందని, చైనాకు అధికంగా నిధులు ఖర్చు చేస్తున్నారని, ఇది అమెరికాకు తీవ్ర అన్యాయమంటూ ఏకంగా ఆ సంస్థ నుంచి బయటకు వస్తున్నట్లు సంతకం చేసేశారు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలోని కొన్ని సంస్థల్లో కరోనా సమయం నుంచి కొనసాగుతున్న వర్క్ ఫ్రం హోం విధానాన్ని రద్దు చేశారు. ఫెడరల్ ఉద్యోగులందరూ ఆఫీసులకు వచ్చి పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ సంతకం చేశారు. గ్లోబల్ వార్మింగ్, పారిస్ వాతావరణ ఒప్పందం, భూమండలంపై 2 డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గిస్తూ ప్రపంచ దేశాలు చేసుకున్న ఒప్పందం. ఈ ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చేస్తూ ట్రంప్ సంతకం చేశారు. ఏ దేశానికి ఆ దేశం స్వీయ నియంత్రణ చేసుకోవాలని సూచించారు. అమెరికాలో పుట్టే అందరికీ పుట్టుకతో వచ్చే అమెరికా పౌరసత్వం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. విదేశీయులు అమెరికా గడ్డపై బిడ్డకు జన్మనిస్తే ఆ పుట్టిన బిడ్డకు అమెరికా గ్రీన్ కార్డ్, అమెరికా పౌరసత్వం ఇవ్వటం ఇప్పటి వరకు జరుగుతుంది. ఇక నుంచి అలా జరగదు. విదేశీయులు అంటే ఐటీ ఉద్యోగులు ఎవరైనా అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలకు జన్మనిస్తే వాళ్లకు ఇక నుంచి అమెరికా పౌరసత్వం ఇవ్వరు. టిక్ టాక్ నిషేధంపై 75 రోజుల బ్రేక్ ఇచ్చారు. టిక్ టాక్లో వాటా కొనుగోలు, నియంత్రణ వంటి వాటిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు డొనాల్డ్ ట్రంప్. క్యూబాను ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశంగా గుర్తిస్తూ బ్లాక్ లిస్టులో పెట్టడాన్ని తప్పుపట్టిన ట్రంప్ ఆ బ్లాక్ లిస్ట్ నుంచి క్యూబా దేశాన్ని తొలగిస్తూ సంతకం చేశారు. ట్రాన్స్జెండర్స్, మగాళ్లు మగాళ్లను పెళ్లి చేసుకోవటం, ఆడోళ్లు ఆడోళ్లను పెళ్లి చేసుకోవటం, వాళ్లకు హక్కులు ఇవ్వటం వంటి అన్నింటిపైన నిషేధం విధించారు. ఇక నుంచి అమెరికాలో 2 జెండర్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి మగ, మరొకటి ఆడ. ఈ 2 మాత్రమే ఉంటాయి. మిగతా అన్నింటినీ రద్దు చేస్తున్నానని తెలిపారు. 2020 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్ మద్దతుదారులు అమెరికా క్యాపిటల్పై దాడి చేశారు. ఈ దాడి చేసిన 1500 మందికి విముక్తి కల్పిస్తూ సంతకాలు చేశారు ట్రంప్. 47వ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కొన్ని గంటల్లోనే ట్రంప్ తీసుకున్న సంచలన నిర్ణయాలు, అమలు చేసే దిశగా చేస్తున్న ప్రయత్నాలు ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఏది ఏమైనా ట్రంప్ చెప్పాడంటే చేస్తాడంతే. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఆషామాషిగా ఏమీ లేవు. ప్రపంచ దేశాలను సైతం ఆలోచింపచేసే విధంగానే ఉన్నాయంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు.